నమస్తే, నేను మీ రాజేంద్ర. ఫర్ ద పీపుల్కి స్వాగతం. ఇటీవల వైసీపీ పార్టీ మీద కొన్ని ప్రచారాలు జరుగుతున్నాయి. ప్రధాన నాయకుడు జగన్మోహన్ రెడ్డి తనను నమ్ముకున్నటువంటి మాజీ మంత్రులను కానీ అలాగే ప్రధాన నాయకులను కానీ పక్కన పెట్టే అవకాశం ఉన్నది అని. ఈజ్ ఇట్ పాసిబుల్? అసలు జగన్మోహన్ రెడ్డి తనను నమ్మిన వాళ్ళను, తనతో ఉన్న వాళ్ళను, తనతో నడిచిన వాళ్ళను పక్కన పడేసేటటువంటి అలవాటు ఉందా? ఒకసారి రాజశేఖర రెడ్డి గారి చరిత్రను కూడా మనం గుర్తు చేసుకుంటే, ఆయన నమ్మితే చాలు, ఆయన నమ్మించుకుంటే చాలు. అలాంటి వాడు ఎలాంటి కష్టాల్లో ఉన్నా, ఎలాంటి ఇబ్బందుల్లో ఉన్నా, అలాగే ఎలాంటి నేరాల్లో ఉన్నా సరే మొదటిగా వాళ్ళని రక్షించడం నా బాధ్యత అన్నటువంటి ఆలోచన తీరు రాజశేఖర రెడ్డి గారికి ఉండేది. అలాగే ఇవాళ ఒక పేరు జగన్మోహన్ రెడ్డి బ్యాచ్కి ఆపాదించారు, లేదా వాళ్ళే ఆ పేరును సంపాదించుకున్నారో తెలియదు. కానీ అలీబాబా 40 దొంగల్లాగా అలీబాబా ఏది చెప్పినా సరే, ఏది చెప్పకపోయినా సరే వాళ్ళ వ్యవహార శైలి ఎప్పుడూ ఒకలానే, ఒకే పద్ధతిలో, అది తప్పైనా ఒప్పైనా, అది దాడైనా బూతైనా ఒక క్రమశిక్షణతో కూడినటువంటి వ్యవహారంగా నడిచేవాళ్ళు నాయకులందరూ. తిట్టడం ప్రారంభిస్తే చెవులు బద్దలయ్యాయి, అరవటం ప్రారంభిస్తే అసెంబ్లీ దద్దరిల్లిపోయేది, వ్యాఖ్యానాలు బిగించేస్తే మొత్తం రాష్ట్రం అంతా కుదేలైపోయేది. అలాగే వాళ్ళు నమ్ముకున్నది ఏదైతే ఉన్నదో దాన్ని అడ్డగోలుగానైనా సరే ప్రచారం చేయటంలో ఏమాత్రం వెనకాడని టీం జగన్మోహన్ రెడ్డికి, ఆ పార్టీకి ఉన్నటువంటి బలమో బలహీనతో వాళ్ళు నిర్ణయించుకుంటారు. బట్ జగన్మోహన్ రెడ్డి నిజంగా కొంతమంది నాయకులను పక్కన పెట్టే అవకాశం ఉన్నదా అని డైరెక్ట్గా ఆబ్జెక్టివ్గా ఒక ప్రశ్న వేసుకుంటే, ఎవరిని పక్కన పెట్టే అవకాశం ఉంది? ఎందుకు పెట్టాల్సిన పరిస్థితి వస్తుంది? అసలు ఆలోచన ఇప్పుడు ప్రతిపక్షంలో ఉండగా ఎందుకు చేసేటటువంటి అవకాశం ఉంది? ఈ ప్రచారానికి ఉన్నటువంటి నేపథ్యం ఏంటి? దీని వెనుక ఏదైనా ఒక ప్రత్యేకమైనటువంటి కారణాలు, ప్రయోజనాలు ఇవాళ పాలకపక్షానికి కానీ, ఆ పార్టీ నచ్చనటువంటి నాయకులకు కానీ, అందులోనే ఉండి ఇబ్బంది పడుతున్నటువంటి నాయకులకు కానీ ఈ ఆలోచన వచ్చిందా? వ్యక్తిగతమైనటువంటి ప్రయోజనం కోసం పార్టీని ఈ రకమైనటువంటి ప్రచారంలోకి నెడుతున్నటువంటి పరిస్థితి, స్ట్రాటజీ ఎవరు చేస్తున్నారు? ఇవాళ చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి చాలా లోతైనటువంటి అవినీతిలో కూరుకుపోయాడన్నటువంటి దర్యాప్తు సంస్థల నివేదిక చూసిన తర్వాత తప్పంటూ చేశారు, ఎంత దోచేశారు అన్నది తర్వాత సంగతి అన్నటువంటిది చాలా స్పష్టంగా తెలుస్తుంది. కానీ మరి జగన్మోహన్ రెడ్డి చెవిరెడ్డి భాస్కర్ రెడ్డిని పక్కన పెట్టారా? లేదు. అలాగే మిథున్ రెడ్డి లిక్కర్కి సంబంధించి మొత్తం కర్త కర్మ క్రియ ఆయనే అన్నటువంటి నివేదికలు వచ్చాయి. కొన్ని వాస్తవాలు కూడా జనం నమ్మాల్సిన పరిస్థితి కూడా ఈ నివేదికలో మనకు కనపడ్డాయి. మరి అతన్ని ఏదైనా బయటికి పంపించే ఆలోచన చేశారా? ఆయన్ని దూరంగా జరిపినటువంటి మాటలు ఎక్కడైనా మాట్లాడారా? లేదు. ఇక అవినాష్ రెడ్డి తీవ్రమైనటువంటి ఆరోపణ, పార్టీకి కానీ జగన్మోహన్ రెడ్డికి కానీ ఆయన కుటుంబానికి కడుక్కోలేనటువంటి మచ్చ. కానీ అతన్ని పక్కన పెట్టాల అవినాష్ రెడ్డిని కూడా. ఇలా ఎంతమంది ఇవాళ కేసుల్లో నిందితులుగా నిలబడి జైలుకు వెళ్ళిన తర్వాత కూడా వాళ్ళ పక్షానే ఉన్నటువంటి నాయకుడిగా జగన్మోహన్ రెడ్డి ఉన్నాడు. ఎస్, అగైన్ ఐఎమ్ సేయింగ్, జగన్మోహన్ రెడ్డి మంచా చెడు అన్నటువంటి ప్రస్తావన నేను ఇక్కడ తీసుకురావటల్లా. జగన్మోహన్ రెడ్డి పార్టీ, దానికి సంబంధించినటువంటి నాయకుల ధోరణిని గమనించే ఇవాళ 11 సీట్లకు పరిమితం చేసినటువంటి ప్రజాభిప్రాయాన్ని గౌరవిస్తూనే మాట్లాడుతున్నా. అలాగే ఈ పార్టీ యొక్క లక్షణాలు ఏవైతే ఉన్నాయో, ఈ పార్టీ చేసినటువంటి తప్పిదాలు ఏవైతే ఉన్నాయో అవి వాళ్ళు నమ్మినటువంటి సిద్ధాంతం కాబట్టి వాటిల్ని ఆచరించారు. భయపెడితే లొంగిపోతారు అన్నటువంటిది వైసీపీ నాయకుల ప్రధానంగా ఆలోచించినటువంటి మొట్టమొదటిది. అలాగే వాళ్ళకి రాజకీయ దశ దిశ నిర్దేశం చేసినటువంటి ఒక కిరాతక మనస్తత్వం ఉన్న ప్రశాంత్ కిషోర్ అనేటటువంటి స్ట్రాటజిస్ట్
చెప్పింది ఏమిటి? విభజన చేయమన్నాడు, విద్వేషాన్ని పెంచమన్నాడు. ఇవన్నీ చేసినటువంటి పార్టీగా కొద్ది కాలం తూచా తప్పకుండా దాన్నే ఆచరించింది వైసీపీ పార్టీ. ఆ తర్వాత అధికారంలోకి వచ్చిన తర్వాత వాళ్ళు అనుకున్నటువంటి కొన్ని సంక్షేమ పథకాలను వాటిల్నే నమ్ముకున్నారు. బటన్ నొక్కటం ఒక్కటే మళ్ళీ తిరిగి అధికారంలోకి రావటం ప్రధాన మార్గమని భావించారు. అదే రిజల్ట్ తీసుకొస్తుంది. అదే విశ్వాసంతో వైనాట్ 175 అన్న స్లోగన్ ఎత్తుకున్నారు. జరిగిన తప్పిదాలను గుర్తించలా, మాట్లాడినటువంటి బూతుల ప్రభావం గ్రహించలా, పదే 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 ఒక దుర్మార్గపు మార్గాన్ని ఎంచుకుంటే చాలు అన్నటువంటి నాయకులు చేసినటువంటి పొరపాటును అధినాయకుడు గ్రహించాడా లేదా అన్నటువంటి సమాచారం ఎక్కడా, నమ్మకం ఎక్కడా కలగల. కొడాలి నాని తిట్టినటువంటి తిట్లు ఎప్పుడు ఎక్కడా రాజకీయంలో వినలా. అలాగే అనేక మంది నాయకులు చేసినటువంటి పొరపాటు వల్ల ఈ పార్టీ అధికారం నుంచి పక్కకు వెళ్ళింది అన్నది. కానీ మళ్ళీ చాలామంది ఒక వాదన చేస్తారు, ఇదే పార్టీకి 40% ఓటు శాతం ఉంది కదా, మరి అంత తీవ్రంగా విభేదించారని ఎలా చెప్పగలము అని. ఇక ఓటింగ్ శాతం కంటే కూడా వచ్చినటువంటి అసెంబ్లీ సీట్లు ఎన్ని అని మనం ఆలోచిస్తే ఈ 40% ఎందుకు వచ్చింది అన్నది విశ్లేషణ, అది మరో సబ్జెక్ట్. దాన్ని పూర్తిగా అదే పాయింట్ మీద మనము విశ్లేషించాల్సి వస్తుంది. కానీ ఇక్కడ జగన్మోహన్ రెడ్డి పార్టీని నష్టపరిచిన వాళ్ళందరినూ పక్కన పెట్టేటటువంటి పరిస్థితి ఉన్నదా అని. నష్టపరిచారు అని అంటే ఎలా నష్టపరిచారు? బూతుల వల్ల, దోపిడీ వల్ల, దాడుల వల్ల, లేకపోతే వితండవాదం వల్ల, అలాగే కొన్ని ప్రాంతాలలో సామంతరాజుల్లాగా ఆయన పెట్టుకున్నటువంటి నలుగురు నాయకుల వల్ల నష్టం జరిగిందా? కష్టాలు వచ్చినాయా? ఎప్పుడైనా దీని మీద అసంతృప్తితోటి మాట్లాడినటువంటి పరిస్థితి ఉన్నదా? ఏ సభలో మాట్లాడినా పవన్ కళ్యాణ్ ముగ్గురు భార్యల గురించి మాట్లాడారు. ఏ సభలో మాట్లాడినా పచ్చ మీడియా అని మాట్లాడారు. అలాగే ఏ మాత్రం నాకు వెనక ముందు ఎవరు లేరు, జనం మాత్రమే ఉన్నారని ఆయన నమ్మాడు, ఆయన నమ్మించాడు. ఆ నమ్మకంలో జనాన్ని మాత్రం తీసుకెళ్ళలేకపోయారు, ఫెయిల్ అయ్యాడు. మొదటిసారి నమ్మారు, పాపం అన్నారు, ఇబ్బందుల్లో ఉన్నాడు అన్నారు, జైలుకి వెళ్ళొచ్చాడు అనుకున్నారు. జైలుకి వెళ్ళింది కేవలం ఒక కాంగ్రెస్ పార్టీ అధినేత నిర్ణయం మేరకే ఈయన మీద కేసులు ఆపాదించబడ్డాయేమో అని కొంతకాలం నమ్మారు. ఈయన పక్కనున్నటువంటి నాయకులందరూ జగన్మోహన్ రెడ్డి చేసిన పొరపాటు ఏదైనా ఉంది అనంటే ఒక చిన్న కంపారిజన్ తీసుకోవచ్చు మనం. ఎన్టీఆర్ పార్టీ స్థాపించినప్పుడు యువ రక్తాన్ని, అలాగే అంతో ఇంతో ఒక సామాజిక స్పృహ ఉన్నటువంటి నాయకులను మాత్రమే ప్రోత్సహించబట్టే తిరుగులేనటువంటి పార్టీగా దశాబ్దాల కాలం ఇవాళ టీడీపీకి పడిన పునాది ఏమిటి అనంటే అదే యువ రక్తాన్ని, యువకుల భావజాలాన్ని, యువకుల ఇంపార్టెన్స్ని, మహిళల యొక్క మనోగతాన్ని, రాష్ట్రం కోసం నిలబడాలి అన్నటువంటి తత్వం ఉన్న వాళ్ళను తీసుకోకపోవడం వల్ల వైఎస్ జగన్మోహన్ రెడ్డి నష్టపోయింది అపారం. ఆయన ఏం చేశాడు? ఆయన తిట్టిన వాళ్ళనే, ఆయన్ని దూషించిన వాళ్ళని, ఆయన కుటుంబం మొత్తాన్ని అవినీతి పరులని అసెంబ్లీలోనే ఘాటుగా మాట్లాడినటువంటి వాళ్ళను భుజాన వేసుకున్నాడు. అందుకే భూమిలోకి వెళ్ళిపోయాడు, తొక్కబడ్డాడు. అవకాశం ఇచ్చింది ఎవరు? వైఎస్ జగన్మోహన్ రెడ్డి. ఎలా ఇచ్చారు? ఆయన అనుకున్నాడు సీనియర్స్ వల్ల చాలా నాకు ఉపయోగం ఉంటుంది అని.